ఆరోపణలు వచ్చినాయి. మీ అభిమానులకు ఏం చెప్తారు? నా అభిమానుల్ని నేను ఒకటే చెప్తా, ఎవ్వరు దయచేసి నమ్మకండి, అస్సలు నమ్మకండి. నిజాలు తెలుస్తాయి, ఈ అతి త్వరలోనే తెలుస్తాయి నిజాలు. ఒక ఆరోపణ వస్తుంది, ఎమ్మెల్యే కొడుకు మీ వెనుకున్నాడు. ఎమ్మెల్యే కొడుకు ఎవరు ఉంటారండి? అవన్నీ పైన జరిగేవే. ఎమ్మెల్యే కొడుకు ఎందుకుంటారు? ఏ ఎమ్మెల్యే కొడుకున్నారండి చెప్పండి మీరు? ఆరోపణలు 100 వస్తాయండి. ఒకరైతే ఇంకా నేను ఆ భాష కూడా మాట్లాడొద్దు. ఒక ఛానల్లో ఎలా రాసేసారు తెలుసా? తప్పు కదా అట్లా. ఈ మధ్య కాలంలో వివాదాలు ఎక్కువ. గతంలో కూడా ఫామ్ హౌస్ బర్త్డే పార్టీకి సంబంధించి కావచ్చు, ఏమన్నా జరిగిందా మీరే చెప్పండి. డీసీపీ చింతమనేని గారు ఏమన్నారండి? ఒక గిరిజన ఆడబిడ్డ బర్త్డే పార్టీ చేసుకోవద్దా అండి? మా అమ్మ నాన్నలతో చేసుకున్నాం కదండి మేము. మీరే చెప్పాలండి సాగర్ గారు, మీరే చెప్పాలి. ఒకటే నా ఫ్యాన్స్, నా అభిమానులకి నేను ఒకటే మాట, తెలుగు రాష్ట్రాలు అన్ని ఎక్కడైతే నా ఫ్యాన్స్ ఉన్నారో, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారో, దయచేసి ఇవన్నీ ఫేక్ అలిగేషన్స్, నన్ను డిఫేమ్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి ప్రయత్నం. వాళ్ళు ఫేమ్ అవ్వడం కోసం డిఫేమ్ చేస్తున్నారు నన్ను. నేను ఎలాంటి దాన్ని, నేను ఎక్కడి నుంచి వచ్చినా, ఈ 14-15 ఏళ్ళ జర్నీ మీ అందరికీ తెలుసు. సో దయచేసి ఇవన్నీ నమ్మకండి. ఎప్పటి నుంచి సుబ్బారావు మిమ్మల్ని టార్గెట్ పెట్టారంటే చెప్పేసాను సార్.